కాకినాడ రమణయ్యపేటలోని అడబల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాపర్టీస్ బజార్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న మహిళలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సేవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రమణయ్యపేట అడబల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాపర్టీస్ బజార్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ పరులకు సహాయం చేయడంలో కలిగే తృప్తి, సంతోషం ఎలాంటి వారికైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత శాతం సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అవసరమన్నారు. ఆ దిశగా సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో ప్రాపర్టీస్ బజార్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వామనరావు మాట్లాడుతూ సంక్రాంతి ఆనంద పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల మహిళలకు నూతన వస్త్రాలు సమకూరుస్తున్నామని, పంపిణీ చేశామని అన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరావు, గోపాలరాజు, నవీన్, వినోద్, సురేష్, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, శిరీష, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మేము అది ప్రాపర్టీస్ బజార్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. ఈ పండగ సందర్భంగా ఈ ప్రాణాంతక వ్యాధి ఉన్న వీళ్ళందరికీ మాతో పాటు సమానంగా పండగ చేసుకోవాలని మా ప్రాపర్టీస్ బజార్ తరఫున ఈ కొత్త బట్టలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి, చిన్న కుటుంబం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక తక్కువ ధరలో మంచి ఇల్లు అవి ఇవ్వాలని మా సదుద్దేశం. దానికోసమని మా ప్రయత్నం. కళ వీళ్ళకి సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటారు కదా, ఆ కళను నిర్మించాలంటే ఒకసారే కొనుక్కుంటారు జీవితంలో. అందువల్ల చాలా తక్కువ ధరలకు మనం ఇచ్చి ఒక సంస్థ, ఆ సంస్థ వాళ్ళు ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చి మన ప్రాణాంతక వ్యాధిగ్రస్తులని మీ అందరికీ కూడా ముందుగా మంచి కొత్త బట్టలు పెట్టాలని, స్వీట్లు పెట్టాలని సంకల్పంతో వాళ్ళు వచ్చారు. నిజంగా మనం చాలా హర్షించదగ్గ విషయం అండి. ఇలాంటివి వాళ్ళు ఇలాంటి సేవలు అనేకం చేయాలి. వాళ్ళ మార్కెటింగ్ టీంతో వచ్చి ఉన్నారు. అందువల్ల మనందరం కూడా ఏంటంటే వాళ్ళ సంకల్పం మంచిది కాబట్టి వాళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని, వాళ్ళు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మీరందరూ వాళ్ళని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అనేక మంది లబ్ధిదారులు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి రత్నప్రసాద్ గారికి, ట్రస్ట్కి మనం ప్రాపర్టీస్ బాగా కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్